గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా డూ ఆర్ డై ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా నుంచి ఏ ప్రశ్నలు కాకుండా ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నటువంటి ప్రశ్నలు ఉంటే కింద కంపల్సరీ కామెంట్ చేయండి. చివరి వరకు జాగ్రత్తగా. సో మొదటి ప్రశ్నగా డిలేటెడ్కు అవకాశం ఉన్నటువంటి ప్రశ్న, హనుమకొండలో ప్రసిద్ధ సిద్ధేశ్వర ఆలయ నిర్మాత ఎవరు అన్నప్పుడు ప్రోలరాజు 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికి రిఫరెన్స్గా అడప దేవనవల్లి సత్యనారాయణ సార్కు సంబంధించిన తెలంగాణ హిస్టరీ పుస్తకం మీరు పెట్టుకోవచ్చు. ఇక రిఫరెన్స్కు మీరు ఎప్పుడైతే ఆబ్జెక్షన్స్ ఇస్తారో అప్పుడు నేను మీకు మరొక వీడియో రూపొందించి ప్రతిదానికి రిఫరెన్స్ పుస్తకం మరియు అదేవిధంగా ఆ పేజీ నెంబర్, పేరా నెంబర్ కూడా మీకు వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను. సో అందుకోసమే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. సో మరొక విషయంలోకి వస్తే రెండవ డిలేటెడ్ క్వశ్చన్, కెనడా, స్వీడన్, భారతదేశం, చైనా అనే ఆప్షన్ సంబంధించి 5 సమయ మండలాలు కలవు అన్నప్పుడు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా సరైన సమాధానం లేదు. కెనడాకు 6 సమయ మండలాలు, స్వీడన్, భారత్, చైనాకు 1 సమయ మండలం మాత్రమే ఉంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి న్యూజిలాండ్, డెన్మార్క్ 5 టైమ్ జోన్స్ ఉన్నటువంటి దేశంగా చెప్పుకోవచ్చు. సో ఈ ప్రశ్న కూడా ఖచ్చితంగా డిలేటెడ్కు అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. ఇది గూగుల్ మ్యాప్స్ రిఫరెన్స్గా పెట్టుకోవచ్చు. మరొక ప్రశ్న చూద్దాం. క్రింది వానిలో గాంధీజీతో సంబంధం లేనటువంటి పత్రిక ఏది అన్నప్పుడు నవజీవన్, హరిజన్, యంగ్ ఇండియా అనే 3 పత్రికలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా ఇవి అప్పటికి భారతదేశంలో గాంధీజీ ఉద్యమాలు చేసే టైంకు ఇవేమో అధికారికంగా స్థాపించబడ్డటువంటి పత్రికలు. సత్యాగ్రహి అనేది మాత్రం వారపత్రిక, ఇది అనధికారిక పత్రిక. సత్యాగ్రహం చేసేటటువంటి సందర్భంలోనే ఈ పత్రిక 1919 నుంచి 1930 మధ్య కాలంలో నడిచినటువంటి పత్రిక. ఇది అనధికారికమైనటువంటి పత్రిక. సో ఖచ్చితంగా గాంధీతో సంబంధం ఉన్నటువంటి పత్రిక. సో ఇది కూడా అందరికి కూడా కలవడానికి అవకాశం. 4వ డిలేటెడ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రశ్న, విటమిన్ సి, ఖనిజం, ప్రోటీన్, విటమిన్ ఏ అనేది అన్నిట్లలో ఉంటుంది. అంటే విటమిన్ సి గుమ్మడికాయ, పాలకూర, కాకరకాయలో ఉంటుంది. ఖనిజం ఇక్కడ ఇవ్వబడ్డటువంటి 5 రకాల కూరగాయల్లో ఉంటుంది. ప్రోటీన్ 5 రకాల కూరగాయల్లో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అంత జిగ్జాగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డిలేటెడ్కు కావాల్సినటువంటి మరో ప్రశ్న. ఇది అందరికి కూడా కలవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. మరో ప్రశ్న, ఏ వాయువు ఆటోమొబైల్ నుండి వెలువడే బహిష్కృతాల ద్వారా గాలిలోకి చేరుకుంటుంది అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కారకం కూడా గాలిలోకి చేరుతుంది. ఆటోమొబైల్స్ అన్నప్పుడు ఈ మన వాహనాల ద్వారా. సో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, సల్ఫర్ డైఆక్సైడ్ ఉంటుంది, ఈ నైట్రస్ ఆక్సైడ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో 56 కూడా ఖచ్చితంగా డిలేటెడ్కు ఉన్నటువంటి మరో ప్రశ్న కనిపిస్తుంది. 6వ ప్రశ్న డిలేటెడ్కు అవకాశం ఉన్నటువంటి ప్రశ్న, రామ్జీ గోండ్ ఏ సంవత్సరంలో హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు అన్నప్పుడు యాక్చువల్గా గోండుల తిరుగుబాటు 1836 నుంచి 1860s మధ్యలో జరిగినటువంటి పోరాటంగా చెప్పుకోవచ్చు. కానీ రామ్జీ గోండ్ను చంపినటువంటి డేట్ మాత్రమే ఇప్పటి వరకు అవైలబుల్లో ఉంది. ఏప్రిల్ 9, 1860లా చంపేశారు. సో రామ్జీ గోండ్ పోరాటం అంతకు ముందు నుంచే కొనసాగుతున్నటువంటి పోరాటం. గోండుల పోరాటం అనేది 1836 నుంచి మొదలుకొని 1860 వరకు కొనసాగినటువంటి పోరాటం కాబట్టి ఇది కూడా కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మల్టిపుల్ ఆన్సర్స్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నల్లో మొదటి ప్రశ్న, సో దోమలను తిప్పి కొట్టడం కోసం గృహాలలో వేస్ట్ ద్రవము మొదలైన రూపాల్లో వాడేది అన్నప్పుడు ఆన్సర్ బి, ఆన్సర్ సి. అంటే 2 లేదా 3 పురుగుల మందు, క్రిమి సంహారి పెట్టినటువంటి వాళ్ళకు ఇద్దరు కూడా రైట్ అయ్యే అవకాశం ఉంది. మల్టిపుల్ ఆన్సర్స్ ఇవ్వడానికి రెండవ ప్రధానంగా కనిపిస్తుంది అనుఘటకం ఖనిజం యొక్క విధి అని. ఇది ఇక్కడ కూడా దీంట్లో కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి డాక్టర్ మొదాల మల్లేష్ సార్ చెప్తున్నటువంటి విషయం ప్రకారం దీంట్లో కూడా పెరిడాక్సిన్, ఈ యువతలో కనిపిస్తున్నటువంటి క్షయాక్సీకరణ చర్యలు ఇలా జతపరిచేటప్పుడు మల్టిపుల్ ఆన్సర్స్ రావడానికి అవకాశం ఉన్నట్టుగా ఈ ప్రశ్న చెప్పడం జరుగుతుంది. మరొక ప్రశ్న చూద్దాం. సో మల్టిపుల్ ఆన్సర్స్కు సంబంధించినటువంటి 3వ ప్రశ్న, లేదా కమిషన్ అక్కడ ఉన్నటువంటి బోర్డు ఆలోచిస్తే డిలేటెడ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న కూడా. సో ముచిరా అనేది చేరరాజ్యం వాడరేవు, కొరకై చేరరాజ్యపు రాజధాని అని ఇవ్వడం జరిగింది. చేరరాజ్యపు రాజధాని ఏమో వంజి, చేరరాజ్యపు ఓడరేమేమో కంగనూరు. సో 2 కూడా తప్పున్నాయి కాబట్టి ఇది 1 and 3 కానీ లేదా బోర్డు ఆలోచించి అభ్యర్థుల దృష్టితో ఆలోచించినప్పుడు మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నప్పుడు అభ్యర్థి ఎగ్జామినేషన్ వాతావరణం వదిలేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎలా నిర్ణయం తీసుకుంటారో చూడొచ్చు. సో మల్టిపుల్ ఆన్సర్ అనుకున్నప్పుడు మాత్రం ఇది 3వ మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్గా ఇప్పటి వరకు 6 డిలేటెడ్ క్వశ్చన్స్గా చెప్పడం జరిగింది. మరొక ప్రశ్న చూద్దాం. సో కనిపిస్తున్నటువంటి ప్రశ్న డిలేటెడ్కు అవకాశం ఉన్నటువంటి ప్రశ్న, మల్టిపుల్ ఆన్సర్స్ కాదు, తెలుగు అభ్యర్థులు నష్టపోయే విధంగా ఉన్నటువంటి ప్రశ్న. సింధులోయ నాగరికతకు సంబంధించి క్రింది వాటిలో ఏ స్థావరం విశాలమైంది అన్నప్పుడు తెలుగులో ఆన్సర్ రాకి గర్వి అవుతుంది. కానీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ స్టైట్ అంటే కింద ఇవ్వబడ్డటువంటి వాటిలో పెద్ద
ప్రదేశం ఏది అన్నప్పుడు మాత్రం మొహంజదారో అవుతుంది. సో ఇలా తెలుగులో మాత్రం రాఖీ గర్వి, ఇంగ్లీష్లో మాత్రం మొహంజదారో అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. సో ఇది కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆలోచించాలి. అతిపెద్ద సింధు లోయ నాగరికతకు సంబంధించి రాఖీ గర్వి అనేది ఇటీవల వెలుగులోకి వచ్చింది. సో క్రింద ఇవ్వబడ్డ వాటిలో ఒకటి అన్నప్పుడు మాత్రం వేరే అవుతుంది, టోటల్గా జనరల్గా అడిగినప్పుడు వేరే అవుతుంది సమాధానం. సో ఈ విషయంలో కమిషన్ దీన్ని డిలీట్ చేస్తుందా చేయదా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో మరో వివాదాస్పద ప్రశ్న కనిపిస్తుంది. క్రింద ఇచ్చిన ఐచ్ఛికాలలో ఒకటి మిగిలిన మూడింటికి భిన్నంగా ఉండేటట్లు ఉండే ఒక ఐచ్ఛికాన్ని ఎన్నుకోండి అన్నప్పుడు మరి ఇది తెలుగులో ట్రాన్స్లేషన్ జరగలేదు కాబట్టి సో ఇది కమిషన్ ఎలా నిర్ణయం తీసుకుంటుంది, దీన్ని డిలేటెడ్కు అవకాశం ఉంటుందా లేదా ఇంగ్లీష్ క్వశ్చన్గా పరిగణిస్తుందా లేదా రీజనింగ్లో ఇలానే గుర్తుపట్టాలని చెప్తుందా, ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. స్టాటిస్టిక్ అంటే నిలబడి చేతులు ఊపడం, రన్ అంటే పరిగెత్తడం, వాక్ అంటే నడవడం, ఫ్లై అంటే మాత్రం ఎగరడం. సో ఈ మూడేమో భూమిపైన చేసేటటువంటి పనులు, ఫ్లై మాత్రం ఆకాశంలో చేసే పని. సో ఈ విధంగా తెలుగు అభ్యర్థులు ఈ ప్రశ్న విషయంలో కొంత నష్టపోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నగా చెప్పుకోవచ్చు. సో కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో ఆలోచిద్దాం. మరొక వివాదాస్పద ప్రశ్న కనిపిస్తుంది. తెలంగాణలో రోమన్ నాణాలు దొరికిన ప్రదేశం ఏది అంటే నిస్తులాపూర్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్ అని చెప్తున్నారు. సో కానీ ఇక్కడ ఎలాంటి ఆన్సర్ లేనట్టుగా చాలామంది నిస్తులాపూర్ని సుల్తాన్పూర్గా అనుకోవాలి, అది ఆన్సర్ ఇవ్వారు అని అంటారు, కానీ అది రాంగ్ ఆన్సర్, చాలా కీలలో చెప్తున్నటువంటిది. సో ఇది కూడా ఖచ్చితంగా డిలేట్ కావడానికి అవకాశం ఉన్నటువంటి మెయిన్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. సో ఇలా ఇప్పటి వరకు 8 డిలేటెడ్ క్వశ్చన్స్, ఆల్మోస్ట్ ఆల్ 3-4 డబుల్ ఆన్సర్స్ చూసినాం. మరొక ప్రశ్న చూద్దాం. మరొక కాంట్రవర్షియల్ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరు నీతి సారను సంస్కృతంలో రచించారు అని అంటే చాలామంది నీతి సారం కాదు, అది నీతి సారనే అవుతుంది. నీతి సార అనేది సంస్కృతంలో ఎవరు రచించారో ఆన్సర్ లేదని కొంతమంది నా పర్సెప్షన్లో మాత్రం సంస్కృతంలో నీతి సారం కామాంధకుడు రచించిండు కాబట్టి పైవేవి కావు అవుతుందని ఆన్సర్ అని, కొంతమంది రాజు రుద్రదేవ కూడా సంస్కృతంలో రచించిండని, కొంతమంది సార్లేమో నీతి సార్ అనేది తెలుగులో జరిగినటువంటి రచన రుద్రదేవుడు రచించింది అని. సో మొత్తానికైతే ఈ ప్రశ్నకి ఏం ఆన్సర్ తీసుకుంటుందో, కమిషన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మరో వివాదాస్పదమైనటువంటి ప్రశ్న, పార్లమెంట్ యొక్క విధి కాదు అన్నప్పుడు ప్రధానంగా పార్లమెంటు విధి ఏందనేది అందరికీ తెలవాల్సినటువంటి విషయం. శాసనాలు రూపొందించడం, కార్యనిర్వాహక వర్గాన్ని అదుపు చేయడం, ఇది పార్లమెంట్ యొక్క ప్రధాన విధి. కానీ ఇక్కడ రకరకాలుగా కింద ఒక ఆప్షన్స్ ఇచ్చి దాన్ని పార్లమెంట్ యొక్క విధి కాదు అని అంటే సో దానికి అసలు ఇది క్వశ్చన్గా అనబడదు. ఎవరైనా పాలిటీ మీద అవగాహన ఉన్నటువంటి ఏ సారైనా చెప్పడం జరుగుతుంది. బట్ ఇక్కడ బెటర్గా చూజ్ చేయాలన్నా కూడా జల వివాదాలకు సంబంధించి ట్రిబ్యునల్స్ ఉంటాయి, సుప్రీంకోర్టు ఉంటుంది. రాష్ట్రాల మధ్య సమన్వయం కోసమైతే అంతర్రాష్ట్ర మండలి లాంటివి, నీతి ఆయోగ్ లాంటివి ఉంటాయి. మరి శాసన అధికారాల పంపిణీ అన్నప్పుడు భారత రాజ్యాంగం ప్రకారమే జరుగుద్ది శాసన అధికారాల పంపిణీ అనేది. మరి ఇందులో పార్లమెంటు యొక్క విధి కాదు అన్నప్పుడు ఏది కూడా విధి కాదు ఇక్కడ ఉన్నటువంటిది వాస్తవానికి. మరి దీన్ని చాలా కీలలో కొంతమంది కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయాన్ని పంచడం అని ఇస్తారు. సో ఇది కూడా ఖచ్చితంగా డిలేటెడ్కు అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. సో ఇక్కడ ఉన్నది ఏది కూడా పార్లమెంట్ యొక్క విధి కాదు. సో ఇది ఈరోజుకు సంబంధించినటువంటి సమాచారం. ఇవి కేవలం మా దృష్టిలో ఉన్నటువంటి ప్రశ్నలు మాత్రమే. ఇక మీరు ఇంకేమైనా తప్పులుగా భావిస్తున్నట్టయితే వాటిని మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో మొత్తానికైతే వివాదాస్పద ప్రశ్నల సంఖ్య దాదాపుగా 12 ప్రశ్నలు వివాదాస్పదంగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో వీటిలో ఎన్ని డిలేటెడ్ చేయడానికి అవకాశం ఉందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అంతేకాకుండా మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్, మ్యాథ్స్ చేసేటటువంటి ఆర్థమెటిక్ రీజనింగ్ చేసేటటువంటి స్టేట్లో ఫేమస్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం 2 మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా డిలేట్ చేయాలి, వాటికి ఆన్సర్లు లేవు అని చెప్పడం జరుగుతుంది. సో ఇలా మరి మొత్తానికైతే మరొక 14 ప్రశ్నల వరకు వివాదాస్పదం ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇది ఈరోజు సంబంధించిన సమాచారం. మరొక మంచి వీడియో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం విషయాలను కామెంట్ రూపంలో ఎప్పటికప్పుడు తెలియజేయడం. అంతేకాకుండా ఈ ఆల్రెడీ ఆబ్జెక్షన్స్ ఇవ్వడానికి మీ దగ్గర రిఫరెన్స్గా ఉన్నటువంటి ఆల్రెడీ కొన్ని పేజెస్ నెంబర్స్ కానీ ఆ పుస్తకాల పేర్లను కానీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆబ్జెక్షన్స్ ఎలా ఇవ్వాలో, దానికి ఆ ప్రాసెస్ ఏంటి, ఏ పుస్తకాలని ప్రామాణిక పుస్తకాలుగా ఎంచుకోవాలో దానిని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. దానికోసం మరొక వీడియోని కూడా రూపొందించే ప్రయత్నం చేస్తా. సో ఇది ప్రధానంగా ఎవరు కూడా మర్చిపోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే సెలెక్ట్ అయిన వాళ్ళు, క్వాలిఫైడ్ అయిన వాళ్ళు మాత్రమే
మేము మాత్రమే ఇస్తాం, మాకేం అవసరం లేదు క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి అనుకోవద్దు. సమస్య మీ దాకా వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చినాక మీరు బాధపడే అవకాశం ఉంటుంది. సో దీంట్లో భాగంగా బోర్డు కూడా కొంత జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.